శ్రీమాత్రే నమః. వ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీదేవి భాగవత పురాణాన్ని చదువుతున్నాం. దీన్ని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులోకి అనువదించారు. ముందుగా ప్రార్థన. శ్రీమాత్రే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప. శ్రీమాత్రే నమః. దేవి భాగవతం పంచమ స్కంధంలోకి వచ్చాం. దేవి యొక్క గాథలన్నీ కూడా పంచమ స్కంధం నుంచి మనకు కనిపిస్తాయి. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని దేవి భాగవత గాథలను తెలియచేస్తున్నారు. అలాగే వ్యాస భగవానుడు జనమేజయుడికి దేవి యొక్క మహత్యాన్ని గురించి చెప్తున్నారు. సౌనకాది మహర్షులు సూత మహాముని అడిగారు, సూత మహర్షి, దివ్యము సర్వ పాప వినాశకము అయిన శ్రీకృష్ణ చరిత్రను ఆలకించాము, చాలా సంతోషంగా ఉంది. అయితే చిన్న సందేహం వస్తోంది, దీన్ని మీరే వివరించాలి. శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి అవతారం కదా, మరి అతను పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ఏంటి? పార్వతీదేవి వరం ఇవ్వడం ఏంటి? పార్వతీదేవి జగన్మాతకు అంశావతారం కదా, పరమేశ్వరుడు కూడా అంతే కదా, మరి శ్రీకృష్ణ పరమాత్మ పరమేశ్వరుడిని ఉపాసించడం ఏంటో మాకు అర్థం కావడం లేదు అని సౌనకాది మహామునులు అడిగారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెప్తున్నారు, మహామునులారా, మీ సందేహానికి సమాధానం ఉంది. వ్యాస భగవానుడు చెప్పగా విన్నది చెప్తున్నాను, ఆలకించండి. జనమేజయుడికి కూడా ఇలాంటి సందేహమే కలిగింది, మేధావి కదా, మా గురువు గారిని అడిగాడు, అది చెప్తే మీ సందేహం కూడా తీరిపోతుంది. జనమేజయుడు వ్యాస భగవానుడిని ఇలా అడిగారు, ఓ వ్యాస మహర్షి, శ్రీకృష్ణుడు పరమేశ్వరుణ్ణి ఆరాధించడం ఏంటి? ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. తాను స్వయంగా సర్వేశ్వరుడై ఉండి సర్వసిద్ధిప్రదుడై ఉండి సాధారణ మానవుడిలాగా మరొక దేవుణ్ణి ఉపాసించడం ఏంటి? ఘోర నియమాలతో తపస్సు చేయడం ఏంటి? వింతగా లేదు అన్నాడు జనమేజయుడు. వ్యాస భగవానుడు ఇలా సమాధానం చెప్పాడు, జనమేజయ, నువ్వన్నది నిజమే. శ్రీకృష్ణ పరమాత్మ నిజంగా జనార్దనుడు, సర్వకార్య నిర్వహణ సమర్థుడు. కానీ మానవ రూపం ధరించాడు కదా, అందుకని మానవులు ఎలా జీవించాలో అది చూపించాడు. వర్ణాశ్రమ ధర్మాలను బట్టి మానుష భావాలను ఆచరించాడు. పెద్దలను గౌరవించడం, గురువులను పూజించడం, బ్రాహ్మణులను సత్కరించడం, దేవతలను ఆరాధించడం, ఇవన్నీ కూడా గృహస్థాశ్రమ ధర్మాలు. అలాగే దుఃఖపడాల్సిన విషయాల్లో దుఃఖపడడం, సంతోషించాల్సిన విషయాల్లో సంతోషించడం, రకరకాల అపవాదాలకు లొంగడం, స్త్రీలతో వైవాహిక జీవితాన్ని గడపడం, సమయానుకూలంగా విజృంభించే అరిషడ్ వర్గాలకు లోనైనట్లు కనిపించడం, ఇవన్నీ కూడా గృహస్థు గుణాలు. గుణమయ శరీరం ధరించి గుణాతీతంగా ఉండకుండా ఈ శరీరంలో ఉంటూ ఒక మాయలాగా శ్రీకృష్ణ పరమాత్మ తన జీవితాన్ని చూపించారు. సౌబలి శాపం వల్ల యాదవ వినాశనం జరిగింది, బ్రాహ్మణ శాపం వల్ల శ్రీకృష్ణ అవతారం పరిసమాప్తి అయింది. అవతార పరిసమాప్తి అయిన తర్వాత కృష్ణపత్నులను దొంగలు దోచుకున్నారు. అర్జునుడు అక్కడే ఉన్నాడు కదా, మహావీరుడు కదా, బాణాలు వేసి సంహరించలేకపోయాడు కదా దొంగల్ని. అలాగే కృష్ణుని యొక్క కుమారుడు ప్రద్యుమ్నుని అపహరణాన్ని శ్రీకృష్ణుడు నిరోధించలేదు కదా, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది అని ఊరుకున్నాడు. అందుకని మనం గ్రహించాల్సింది ఏంటంటే, మానవ దేహం ధరించినప్పుడు మానవ లక్షణాలు ఉంటాయి. కాబట్టి నారాయణుడైన నరనారాయణ అంశజుడైన మానవుడు మానవుడే. పరమేశ్వరుణ్ణి ఆరాధించడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. ఆ పరమేశ్వరుడు సర్వేశ్వరుడు, విష్ణుమూర్తికి కూడా కారణభూతుడు, సుషుప్త స్థాననాథుడు. మహావిష్ణువుకే పూజనీయుడైనప్పుడు విష్ణువంశజులైన కృష్ణాదులకు పూజనీయుడు కావడంలో వింత ఏముంది అని వ్యాస భగవానుడు చెప్పడం కొనసాగించారు. ఇంకా పరమేశ్వరి అంటే ఆవిడ ఓంకారంలో ఉండే మహేశ్వరి. అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం హరిస్వరూపం, మకారం రుద్రస్వరూపం,
మహేశ్వరి అర్ధమాత్ర, ఇది ప్రణవం. వీటిలో ఉత్తరోత్తరం బలీయమని బుధులు నిర్ణయించారు. అందుచేత ఆదిశక్తి, ఆదిపరాశక్తి సర్వోత్కృష్ట. ఇది శాస్త్ర నిష్కర్ష. అకారో భగవాన్ బ్రహ్మాప్యుకార సత్యాద్ధరి స్వయం, మకారో భగవాన్ రుద్రోప్యమర్థమాత్రా మహేశ్వరి, ఉత్తరోత్తర భావేనాప్యుత్తమత్వం స్మృతం బుధైః, అతః సర్వేషు శాస్త్రేషు దేవి సర్వోత్తమా స్మృతాః. జగన్మాత అర్ధమాత్రగా, అనుచ్చార్యగా ఉన్నప్పటికీ సర్వోత్కృష్టురాలు. తక్కిన త్రిమూర్తులలో బ్రహ్మ కన్నా విష్ణువు, విష్ణువు కన్నా పరమేశ్వరుడు అధికులైతే, శ్రీకృష్ణుడు శివుణ్ణి అర్చించడంలో సందేహించాల్సింది ఏమీ లేదు అని వ్యాస భగవానుడు చెప్పాడు. జనమేజయ, వరదానం కోసమని బ్రహ్మదేవుడు ముఖం నుంచి ఆవిర్భవించిన రుద్రుడు మరొకడున్నాడు. ఈ రెండవ రుద్రుడు మూల రుద్రుడి అంశ అవతారం. ఇతడే అందరికీ పూజ్యుడని పెద్దలు చెప్తుంటే ఇంకా మూల రుద్రుడిని పూజించడం గురించి వేరే చెప్పాలా? ఇంతకీ ఈ రుద్రుడికి ఉత్తమత్వం ఎలా వచ్చింది? దేవి సాన్నిధ్యం వల్ల. దేవి తత్వస్య సాన్నిధ్యాద్ ఉత్తమత్వం స్మృతం శివే అని ఏ మానవుడికైనా సరే, అంశావతారాలకైనా సరే అహంకారమే అసలైన బంధనం అని వ్యాస భగవానుడు చెప్పారు. యోగమాయా ప్రభావం వల్ల శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ అవతారాలు ధరిస్తున్నారు. ఇందులో విచారించాల్సిన అంశం ఏమీ లేదు. ఆదిపరాశక్తి తన కనుబొమ్మలను కదిలిస్తే చాలు విశ్వసృజన జరుగుతుంది, రక్షణ జరుగుతుంది, సంహరణము జరుగుతుంది. త్రిమూర్తులకు ఆయా అవతారాలను నియమించేది జగజ్జననియే కదా. సూతికా గృహంగా మారిన కారాగారం నుంచి శ్రీకృష్ణుణ్ణి తప్పించి గొల్లపల్లికి చేర్చింది ఎవరు? ద్వారకా నిర్మాణం చేయించింది ఎవరు? 16,058 మంది భార్యలను తన కళాంశాలతో సృష్టించి శ్రీకృష్ణుడితో పరిణయం ఆడించింది ఎవరు? వారి విలాసాలకు అతడిని బద్ధుణ్ణి చేసింది ఎవరు? అంతా ఆదిపరాశక్తే. ఎంతటి పురుషుడికైనా లోహపాశాలతో బంధించడానికి ఒక్క భార్య చాలు. మరి శ్రీకృష్ణ పరమాత్మకి 16,058 మంది భార్యలు ఉన్నప్పుడు వాటితో బంధనాల్లో ఉండకుండా ఎలా ఉంటాడు? ఏకాపి బంధన విధౌ యువతి సమర్థ పుంసో యథా సుదృఢలోహమయంతు దామా, కిన్నామ షోడశ సహస్ర శతార్థకాశ్చ తాం స్వీకృతం శుకమివాతి నిబంధయంతి. సత్యభామ కోరిక తీర్చడానికి కృష్ణ పరమాత్మ పారిజాతం తీసుకొచ్చి ఇచ్చాడు. బల ప్రదర్శనతో శిశుపాలాదులను ఓడించి రుక్మిణీదేవిని రాక్షస వివాహ పద్ధతిలో వివాహమాడాడు. ఈ పనులన్నిటికీ మూల కారణం నేను అనే అహంకారం. అదే శుభ అశుభ కర్మలన్నింటినీ చేయిస్తుంటుంది. స్థావర జంగమాత్మక సృష్టికి అంతటికీ కూడా అహంకారమే కారణం. బ్రహ్మదేవుడు కానీ విష్ణుమూర్తి కానీ ఈ అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు ముక్తులు విముక్తులు అవుతారు. లేదంటే కర్మలు చేయాల్సిన ఉంటుంది. అహంకార విముక్తుడు నిజమైన విముక్తుడు. అహంకార బద్ధుడు బద్ధుడు. ధనము, గృహము, సంతానము, సోదరులు, ఇల్లాలు ఇవేవి నిజానికి పెద్ద బంధనాలు కావు. ప్రాణికోటికి అహంకారం, నేను అనే భావన ఒక్కటే అసలు సిసలైన బంధనం. నారీ ధనంగేహం న పుత్ర న సహోదరా బంధనం ప్రాణినాన్న రాజన్ అహంకారస్తు బంధక. నేనే కర్తను, ఈ పనిని నేనే చేశాను, నేనే చేస్తాను, నేను సమర్థుణ్ణి, ఇంకా ఇలా చేస్తాను, అలా చేస్తాను, చేస్తున్నాను అంటూ మానవుడు అహంకారంతో తనను తాను బంధించుకుంటున్నాడు. కారణం లేకుండా కార్యం పుట్టదు కదా. అహంకారమే అన్నిటికీ ఆది కారణం. మట్టి ముద్ద లేకపోతే కుండ తయారు కానట్లు అహంకారం లేనిదే ఏ కార్యము ఉత్పత్తి కాదు. శ్రీ మహావిష్ణువు జగద్రక్షణ చేస్తున్నాడు అంటే మహావిష్ణువు రూపంలో ఉన్న అహంకార చైతన్యమే కారణం. లేకపోతే అవతార ప్రవాహంలో ఎందుకు మునుగుతాడు? అహంకారం నుంచి మోహం పుడుతుంది, మోహం వల్ల సంసారం ఏర్పడుతుంది. అహంకారం లేకపోతే మోహము లేదు, సంసారము లేదు.
మోహమూలమహంకార సంసారస్తత్సముద్భవ అహంకార విహీనానాం నమోహో నచ సంస్కృతి. సత్వ రజస్తమో గుణాలు ప్రధానంగా భాషించే విష్ణు విరించి మహేశ్వరులు కూడా అహంకార బద్ధులే, అస్వతంత్రులే. మహావిష్ణువు తన ఇచ్ఛానుసారం అవతారాలు ధరిస్తాడని భావించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎంత మందబుద్ధికైనా ఇలాంటి అవతారాలు ధరించడానికి యోగమాయ కారణం అన్న సంగతి తెలియకుండా ఉంటుందా? వాసుదేవుడు అవతారాలను కష్టాలు, క్లేశాలు, విచారాలు, దుఃఖాలు అనుభవించడం కోసం తీసుకోవడం జరిగింది. అస్వతంత్రుడు కనుక తప్పనిసరి అవతారాలు ధరిస్తున్నాడు. స్వతంత్రుడే అయితే ధరించడు కదా అని మహారాజా ఈ త్రిమూర్తులే కాదు, జగత్తంతా కూడా యోగమాయా వశం, బ్రహ్మాది స్తంభ పర్యంతం మాయాతంత్రే నిబద్ధమే. సాలెగూడులో సాలెపురుగులై పరిభ్రమిస్తున్నారు. మాయాతంత్రే నిబద్ధాయే బ్రహ్మ విష్ణుహరాదయ భ్రమంతి బంధ మాయాంతి లీలయా చోర్ణనాభవత్ అని అనేసరికి జనమేజయుడు అన్నాడు, వ్యాస మహర్షి యోగమాయ యోగశక్తి అంటూ నీ ప్రసంగంలో చాలా పర్యాయాలు వచ్చింది. ఆ ప్రసక్తి ఏంటి? యోగేశ్వరి ప్రభావం ఏమిటో తెలుసుకోవాలనుంది. చరాచర జగత్తంతా యోగేశ్వరి సముత్పన్నమేనని చెప్తున్నావు కదా, దయచేసి ఆ దేవి యొక్క ప్రభావాన్ని నాకు వివరించాల్సింది అని జనమేజయుడు అడిగాడు. అప్పుడు వ్యాస మహర్షి అన్నారు, జనమేజయ, శాంతుడు శ్రద్ధావంతుడు అయిన శ్రోతకు అడిగింది చెప్పనివాడు పరమమూఢుడు. నువ్వు చాలా చక్కగా వింటున్నావు, అందుకని నేను సవిస్తరంగా చెబుతాను, ఆలకించు అని వ్యాస మహర్షి మహిషాసుర జన్మ వృత్తాంతాన్ని జనమేజయుడికి చెప్పాడు. అది తర్వాత సంచికలో చూద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.